బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అక్కడ పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. కోల్కతాలోనూ స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. భూకంపం ధాటికి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. భూకంపం ధాటికి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండిందనేది మొత్తంగా రోడ్డు మీదకి వచ్చేసారు ప్రజలంతా కూడా. ఎప్పుడైతే భూకంపం సంభవించిందో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసారు, పరుగులు బయట పెట్టారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఈ భూకంపం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది. రాజధాని ఢాకాకి దగ్గరలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ భూకంపం నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతాలో కూడా భూమి కంపించింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం బంగ్లాదేశ్లోని నర్సింగ్ది నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోల్కతాలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు అక్కడ భయంతో పరుగులు తీశారు, ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. భూకంప కారణంగా బంగ్లాదేశ్లో 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రస్తుతం అక్కడి నుంచి సమాచారం అందుతుంది. ఆ దేశానికి చెందిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే భూకంపం బంగ్లాదేశ్కి ఈ మధ్యకాలంలో దరిదాపులు ఎక్కడ కనిపించిన దాఖలాలు అంతగా లేవు. కానీ ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయా, ఇదే అక్కడ ప్రజల్ని భయపడుతుంది. ఎందుకంటే భూకంపం వచ్చిన తర్వాత ఆఫ్టర్ షాక్స్ అనేవి గతంలో కూడా మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు దాదాపుగా ఒక 2-3 గంటలు, ఒక 5 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భూకంపం ధాటికి అక్కడున్న అక్కడున్న బ్రిడ్జ్లు కుప్పకూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ రవాణా స్తంభించుకుపోయింది. ఆ కూలిపోయిన నేపథ్యంలో ప్రజలు ఆఫీస్ నుంచి ఇళ్ళ నుంచి బయటకి వచ్చేస్తారు. రోడ్ల మీదకి వచ్చేయడంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది ఈ భూకంపం తర్వాత? ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క భూకంపం సంబంధించినట్టు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఒక్కసారిగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఢాకా ప్రాంత వాసంతో పాటు ఇటు ఆ వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి కోల్కతా అంటే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో కూడా ఈ యొక్క భూకంప తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదే సమయంలో 10 గంటల సమయంలో చాలా మంది ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళినటువంటి సమయంలో ఒకసారిగా ఈ భూకంపం రావడం, అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రి, ఆఫీస్ ఉన్నటువంటి సోఫాస్ కావచ్చు, చైర్స్, ఫ్యాన్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఊగిపోవడంతో వారందరూ కూడా భయపడి వెంటనే ఆ భవనాల నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇదంతా కూడా ఎక్కువగా బంగ్లాదేశ్ లోని నార్సింగ్ది ఆ ప్రాంతం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. కానీ ఈ తీవ్రత అనేది కేవలం భూమిలోని 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క భూకంపం సంభవించింది. కాబట్టి ఇంత పెద్ద ఎఫెక్ట్ కూడా అయిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఇటు బంగ్లాదేశ్లోని ఢాకాతో పాటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు అంటే ఈ 2 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఆ ప్రాంతంలోనే ఈ యొక్క భూకంప తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఎఫెక్ట్ మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఎటువంటి ఇంజురీస్ అయితే కాలేదు. కానీ ఢాకాలో ఈ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి 5.2 నమోదైంది. కాబట్టి ఈ యొక్క తీవ్రత ఉండడంతో అక్కడ కొన్ని సామాగ్రి కూడా కొంత ఇళ్ళు కూడా ధ్వంసమైనట్టు కూడా తెలుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బంగ్లాదేశ్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. బంగ్లాదేశ్లో జరిగిన ఘటన ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది. బంగ్లాదేశ్లో ఉదయం కొద్ది గంటల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం 5.5, కొన్ని సందర్భాలు 5.7 అంటూ కూడా చెప్తున్నారు. బంగ్లాదేశ్లో భారీ భూకంపం సంభవించింది. అక్కడ భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతగా నమోదైంది. భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. కోల్కతాలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చూద్దాం.